స్కాముల్ని ఏ రకంగా చేస్తున్నారో ఈ వీడియోని పూర్తిగా చూడండి. నమస్తే అండి, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ మధు. 200 పంపిస్తే హ్యాండిక్యాప్ 3-వీలర్ పంపిస్తారంట. డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలంట. అట్లాగే 1600 రూపాయలు పంపిస్తే, ఓకేనా, 1600 రూపాయలు పంపిస్తే ఈరోజు ఈవినింగ్ లోపు 50,000 మీ అకౌంట్కి వస్తాయంట. మన దివ్యాంగులు కొంతమంది నాకు ఫోన్ చేసి, మేడం మాకు ఇట్లాగా వచ్చింది, ఏం చేయాలి అని అడగడం జరిగింది. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను, చెప్తాను. అట్లాగే ఈ నాకు వచ్చిన ఈ ఫోన్ కాల్స్కి నేను ఇచ్చిన సమాధానం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు కొత్తగా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా, చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. మన దివ్యాంగులకు అసలే కొత్త పెన్షన్లు రాక అందరికీ మొన్న తిరుపతిలో 70 మందికి దివ్యాంగులకు మోటరైజ్డ్ 3-వీలర్స్ ఇచ్చారు కదండి. అవి ఇచ్చింది గ్రూపుల్లో చూసి, నా వీడియోస్ని చూసి, అంటే నా మీద ఏం చెప్పలేదులేండి, మీకు కూడా ఇలాంటి మోటరైజ్డ్ 3-వీలర్ బండ్లు మేము ఇప్పిస్తాము, మేము ఫలానా, కాబట్టి మీరు మాకు ఎక్కువ డబ్బులు ఏమొద్దండి, ఒక 200 రూపాయలు మాకు ఫోన్పే చేయండి. అట్లాగే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ సదరం సర్టిఫికేటు, బ్యాంక్ బుక్, ఇవన్నీ కూడా వాళ్ళకి వాట్సాప్కి సెండ్ చేయమని చెప్పారంట. నాకు ఏమంటే ఫోన్ చేశారు, మేడం ఇట్లాగా ఫోన్ చేశారండి, మీరు అక్కడ 70 వెహికల్స్ వికలాంగులు దివ్యాంగులకు ఇప్పించారు కదా, అట్లాగే వీళ్ళు కూడా ఇప్పిస్తారంట అని. ఇదంతా ఫేక్ అండి. ఎందుకంటే మేము ఎవ్వరి దగ్గర 1 రూపాయి తీసుకోలేదు. అక్కడ ఆ సార్ వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా అక్కడ కూడా ఎక్కడ డబ్బులు ప్రస్తావన రాలా. ఓన్లీ సదరం సర్టిఫికేటు, దాని మీద ఉన్న పర్సంటేజు, వీళ్ళు 10th చదివిన సర్టిఫికేటు, వీళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇవి ప్రాపర్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేసినాయి బండ్లు. ఓకేనా, అర్థమవుతుందా? ఒకవేళ చదువుకోకుండా ఉన్నోళ్ళకి ఎట్టా మేడం గారండి కామెంట్ చేశారు. మీరు చదువుకోకపోయినా కానీ మీరుంటున్న ఇంటికి మీరు ఏదో ఒక పని చేయాలి, స్వయం ఉపాధి, ఏదో టైలరింగ్ షాపో, లేకపోతే బ్యూటీషియనో, లేకపోతే ఏదో సమ్ వర్క్ చేస్తున్నది మీ ఇంటికి, మీరు అక్కడ చేస్తున్న మీ జాబ్కి, స్వయం ఉపాధికి దూరంగా ఉన్నట్లయితే దాన్ని మీరు బేస్ చేసుకొని, మేము ఇంత దూరం నుంచి ఇంత ట్రావెల్ చేస్తున్నాము, మాకు ఖర్చు అవుతుంది, కాబట్టి మాకు ఈ సదరం సర్టిఫికేటు, దీంట్లో ఉన్న పర్సంటేజ్ని తీసుకొని మాకు కూడా బండ్లు ఇవ్వండి, మేము కూడా జీవనాధారం చేసుకుంటున్నాము అని పెట్టిన వాళ్ళకి కూడా బండ్లు ఇచ్చినారు. ఇదేంది 200 తీసుకొని మీకు బండ్లు ఇస్తాము అని చెప్పడము, ఇది కరెక్ట్ కాదండి, ఇది ఫేక్ది అని చెప్పాను. ఓకే మేడం గారని, మేమైతే డబ్బులు కట్టలేదు అని మంచి పని చేశారు. ఇట్లా దివ్యాంగుల్ని రకరకాలుగా మోసం చేస్తున్నారు. ఇంకొక ఆమె, ఆ రేఖా బహెన ఎవరో, ఆమె ఏకంగా 1600 అడిగింది. అడ్రస్ చెప్తాను చూడండి, మీరు కూడా ఆమె అడ్రస్ ఇచ్చింది. ఆఫీస్ అడ్రస్ మలక్స్పేట, యశోద హాస్పిటల్ బ్యాక్ సైడు, హైదరాబాదు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చింది ఆమె. అయితే ఇది చూడండి, 6305987683 ఈ నెంబర్ ఇచ్చిందంట. సెండ్ మీ. మీరు 1600 మనీని డొనేట్ చేసి మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, నేను ఊరకనే చెప్పట్లేదు, ఇదిగో వాళ్ళు పెట్టిన మెసేజ్ అనమాట, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడు, మీ హోమ్ ఫొటోసు, మీ డిజేబిలిటీ ఫొటోసు, మెడికల్ సర్టిఫికేటు సెండ్ మీ. చూడండి, ఇవి వికలాంగులకి, దివ్యాంగులకి చెప్పిందంటే ఇట్లా. ఈరోజు ఈవినింగ్ టైము 4 లోపు మీకు 50,000 మనీని సెండ్ అవుతాయి. వీళ్ళు కనుక 1600 ఆమెకి ఇస్తే, ఆమె 50,000 వీళ్ళకి 4 లోపు టైం కూడా చెప్పింది, 4 లోపు 50,000 వేసిద్దంట. ఆమె ఫోటోను కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఆమె ఐడి కార్డు కూడా ఇక్కడే ఉంది చూడండి. ఏమన్నమాట ఈమె ఫోన్ నెంబర్తో సహా చెప్పింది. ఫోన్ పని చేయలేదు నేను చేస్తే. అట్లాగే నాకు గనక ఫోన్ తీస్తే, ఎందుకమ్మా వికలాంగులే టార్గెట్ చేశారా,
దివ్యాంగులు ఏం పాపం చేశారో వాళ్ళకి మోసం చేయడానికి మీకు మనసు ఎలా అయిపోయింది? ఎట్లాంటి వాళ్ళకి సహాయం చెయ్యాలి. వీళ్ళకి అసలే కొత్త పెన్షన్లు రాక వీళ్ళు రకరకాల మెంటల్ టెన్షన్లో ఉంటే ఎందుకు ఆశ చూపించి మీకు 50,000 ఇస్తాము, 50,000 నువ్వు ఇచ్చేదానివైతే 1600 దేనికి నీకు? వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా 50,000 అని నేను అడుగుండేదాన్ని. కానీ ఫోన్ పనిచేయలేదు, నాట్ రీచబుల్ అని వచ్చింది. చాలా సార్లు ట్రై చేశాను. అందుకనే మీకు కూడా నిర్భయంగా ఫోన్ నెంబర్ పెడుతున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఏమ్మా 1600 మేము ఇస్తే 50,000 ఇస్తావా? ఇట్లా ఎందుకు మోసం చేస్తున్నావు జనాలని మీరు కూడా అడుగుతారని ఫోన్ నెంబర్ పెట్టాను. మరొకసారి కూడా ఫోన్ నెంబర్ చెప్తాను చూడండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 6305987683 ఈ నెంబర్ అన్నమాట. ఈమె 1600 వేస్తే వికలాంగులకి సర్టిఫికెట్లు, ఐఎఫ్సి కోడు, డిజేబుల్డ్ ఫోటోసు ఇవన్నీ ఆమెకి ఇస్తే ఆమెకు వాట్సాప్ చేస్తే 4 గంటల్లోపు 50,000 వేసిద్దంట. దివ్యాంగులకు జరుగుతున్న మోసాలు, అన్యాయాలు ఈ రకంగా రోజు రోజుకి ఇట్లా జరుగుతున్నాయి. మీరెవ్వరూ ఇలాంటి ట్రాప్లో పడొద్దండి దయచేసి. ఎవరికి డబ్బులు 1600 ఇస్తే 50,000 ఇచ్చేంత విశాల హృదయం ఎవరికి లేదు. నాకు తెలిసి ఇదంతా ట్రాప్ అన్నమాట. జాగ్రత్తగా ఉండండి. అవేర్నెస్ వీడియో లతా రియాలిటీ ద్వారాగా అవేర్నెస్ వీడియో చేస్తున్నాను నేను. అందుకనే ఆవిడ ఫోటో ఐడి కార్డు కూడా పెట్టున్నాను. ఆమె ఐడి కార్డు చూడండి. ఆమె 1600 కావాలని అడుగుతుంది. ఎవరికి ఇవ్వద్దండి. అట్లాగే 200 ఇస్తే మీకు మోటార్ సైకిల్ ఇస్తాము, మీ పేరు రాపిస్తాము అని అంటున్నారు. అది కూడా ఫ్రాడే. ఎందుకు డబ్బులు తీసుకుంటారు? నిజమైన దివ్యాంగులకు మీరేమైనా సహాయం చేయాలంటే మంచి హృదయంతో సాటి దివ్యాంగులకు మీరు సహాయం చేయొచ్చు. వాళ్ళ దగ్గర ఏం ఆశించొద్దండి దయచేసి. కాబట్టి ఇలా డబ్బులు అడిగే వాళ్ళందరినీ అవాయిడ్ చేయండి. ఇది ఈరోజు అవేర్నెస్ వీడియో. ఓకే, ఈ 2 కేసులు నాకు ఫోన్ ద్వారాగా వచ్చినాయి. కాంటాక్ట్ అయ్యారు. నాగవేణి అనే ఆమె నాకు ఫోన్ చేసి మెసేజ్లు కూడా, ఆమెకు వచ్చిన మెసేజ్లు నాకు ఫార్వర్డ్ చేసింది. కాబట్టే ఆమె కోరిందనమాట, మేడం నాలాగా ఇంకొకళ్ళు మోసపోకూడదు, నేను ఇవ్వలేదులేండి, ఇట్లా చాలా మందికి ఆమె ఫోన్లు చేసిద్దేమో, ఒక వీడియో చేసి మన వాళ్ళకి అవేర్నెస్ కల్పించండి అని చెప్పింది. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? మరొక అవేర్నెస్ వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.